రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అనుమతిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారికంగా ఆదేశాలు కూడా ఇచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపు ప్రక్రియ వేగవంతం కానుంది. జనవరి 5వ తేదీన గ్రామ పంచాయతీలు చేసిన తీర్మానాల ఆధారంగా ఈ నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే పూర్తి చేసిన పనులకు సంబంధించిన వివరాలను కూడా మెజర్మెంట్ లో అయితే పుస్తకాలలో కూడా నమోదు చేసి ఉంటే ఆ బిల్లు చెల్లించవచ్చని తెలిపింది. ఇక గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చాలా కాలంగా పెండింగ్ లో ఉండటంతో సర్పంచ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం నిధులను వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వారికి ఊరట కలిగించే అంశం. ఈ నిర్ణయంలో పంచాయతీలో నిలిచిపోయిన చెల్లింపులకు మార్గం సుగమమైనట్లయింది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అనుమతిస్తూ కీలక ఉత్తర్వులైతే జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారికంగా ఆదేశాలు కూడా ఇచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపు ప్రక్రియ వేగవంతం కానుంది. జనవరి 5వ తేదీన గ్రామ పంచాయతీలు చేసిన తీర్మానాల ఆధారంగా ఈ నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే పూర్తి చేసిన పనులకు సంబంధించిన వివరాలను మెజర్మెంట్ పుస్తకాలలో నమోదు చేసి ఉంటే ఆ బిల్లులను అయితే చెల్లించవచ్చని తెలిపింది. ఇక గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చాలా కాలంగా పెండింగ్ లో ఉండటంతో సర్పంచ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం నిధులను వాడుకునేందుకు ప్రభుత్వం అయితే అనుమతి ఇవ్వడం వారికి ఊరట కలిగించే అంశం. ఈ నిర్ణయంతో పంచాయతీరాజ్లో నిలిచిపోయిన చెల్లింపులకు మార్గం సుగమమైనట్లయింది. రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయంలో ఫిబ్రవరి 18న ప్రారంభమైన 2026 వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు 3వ రోజు ఉదయం మత్స్యావతార అలంకారం, శేషవాహన సేవ, వేద పారాయణములు వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శేషవాహనంపై మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28వ తేదీ వరకు జరగనున్నాయి. 24న స్వామివారి ఎదుర్కోలు, 25న తిరుక కళ్యాణం, 28న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించి ఉత్సవాలకైతే ముగింపు పలకనున్నారు. ఉత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చనలు అధికారులైతే రద్దు చేశారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధాన ఆలయంలో ఫిబ్రవరి 18న ప్రారంభమైన 2026 వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు 3వ రోజు ఉదయం మత్స్యావతార అలంకారం, శేషవాహన సేవ, వేద పారాయణములు వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శేషవాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు. లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28వ తేదీ వరకు జరగనున్నాయి. 28న స్వామివారి ఎదుర్కోలు, 25న తిరుక కళ్యాణం, 28న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు. ఉత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చనలను అధికారులు రద్దు చేశారు. బ్యాక్ టు న్యూస్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాజా పునరావాస ప్యాకేజీ కింద $700 కోట్ల ఇచ్చేందుకు శాంతి మండలంలోని 9 సభ్య దేశాలు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, యుఏఈ, మొరాకో, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, అజర్బైజాన్, కువైట్లు ఈ ప్రతిభూనియాన్ని కూడా ట్రంప్ అయితే వెల్లడించింది. బలగాలను ఇచ్చేందుకు 5 దేశాలు అంగీకరించాయని, ముందుగా రఫాలో కూడా మోహరిస్తామని తెలిపారు. ఖర్చు చేసే ప్రతి డాలరు గాజాలో స్థిరత్వానికి పెట్టుబడి అవుతుందని, సరికొత్త సామరస్య ప్రాంతానికి ఆశాకిరణం అవుతుందని పేర్కొన్నారు. ఐరాస బలపడి సక్రమంగా పనిచేస్తున్నట్లు శాంతి మండలి చూస్తుందని ఆయన తెలిపారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాజా పునరావాస ప్యాకేజీ కింద $700 కోట్ల ఇచ్చేందుకు శాంతి మండలిలోని 9 సభ్య దేశాలు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, యుఏఈ, మొరాకో, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, అజర్బైజాన్, కువైట్లు ఈ బునాయాన్ని కూడా ట్రంప్ అయితే వెల్లడించారు. బలగాలకు కూడా ఇచ్చేందుకు 5 దేశాలు అంగీకరించాయని, ముందుగా రఫాలో మోహరిస్తామని తెలిపారు. ఇక ఖర్చు చేసే ప్రతి డాలరు గాజాలో స్థిరత్వానికి పెట్టుబడి అవుతుందని, సరికొత్త సామరస్య ప్రాంతానికి
ఆశాకిరణం అవుతుందని పేర్కొన్నారు. ఐరాస బలపడి సక్రమంగా పనిచేసేటట్లు శాంతి మండలి చూస్తుందని ఆయన తెలిపారు.